వ్యూహం ఫలించింది, విజయం వరించింది. ఎస్, కరీంనగర్ కార్పొరేషన్ లో కమలం వికసించింది. ప్రత్యర్థులకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ. కరీంనగర్ నా అడ్డా, ఇక్కడ ఎగిరేది కాషాయ జెండానే అని ధీమాగా చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నట్లుగానే బీజేపీ శ్రేణులకి అద్దిరిపోయే గిఫ్ట్ అందించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఆశించినంత ఫలితాలు రాలేదు. అయితే బండి సంజయ్ ఇలాఖా కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం కమలం సత్తా చాటి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినా ఉత్తర తెలంగాణకు రాజకీయంగా గుండెకాయ లాంటి కరీంనగర్లో మాత్రం కమలం వికసించింది. ఈ విజయంతో మరోసారి బీజేపీకి బండి సంజయ్కి తిరుగులేని కంచుకోట అని రుజువైంది. 66 డివిజన్లకు జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. బీజేపీ 31 డివిజన్లలో ఘన విజయం సాధించగా కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 8, స్వతంత్రులు 5 స్థానాలకు పరిమితమయ్యారు. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి పడిపోయింది. కాంగ్రెస్ తన బలాన్ని కొంత పెంచుకున్నప్పటికీ బీజేపీ జోరును ఆపలేకపోయింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 34. బీజేపీ 31 స్థానాలతో మెజార్టీకి 3 స్థానాల దూరంలో నిలిచింది. అయితే లోకల్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటు బీజేపీకి శ్రీరామ రక్షగా మారింది. అలాగే స్వతంత్ర అభ్యర్థుల్లో 3 బీజేపీ నేతలున్నారని స్వయంగా బండి సంజయే వెల్లడించారు. దీంతో ఎలాంటి రాజకీయ సమీకరణలు, ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే మేయర్ పీఠానికి చేరువైంది. ఎంతో మందొచ్చి ఎన్ని రకాల అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీని ఆదరించడం ఆనందంగా ఉందన్నారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే. మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు, ఢిల్లీ నుంచి వినిపించుకున్నారు, కర్ణాటక నుంచి వినిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలియ తిరిగినా కూడా ఇలా వాళ్ళు ఏం బీకెలకపోయినారు. ఇలా కరీంనగర్ పార్టీలు, కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు. కరీంనగర్ నుంచి ఏం చేస్తామో చెప్పినాం. ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెడుతూనే తాము గెలిస్తే ఏమేం చేస్తామో కాన్ఫిడెంట్ గా వివరించారు. ఆత్మీయ సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు ప్రతి ఓటర్ను కలుస్తూ పార్టీని విజయ్ పథంలో నడిపించారు. ఈ విజయంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.